అబ్బా ఇంకా ఎన్ని రోజులులా ఈ చంద్రబాబు మాటలు ఇని చెవులకు షిల్లులు పడేటట్టే ఉన్నాయి. అరే ఒక్కసారి చెప్తే పోనీలే అనుకోవచ్చు, కానీ అవే మాటలు పదే పదే చెప్తుంటే ఇనేటోళ్ళకన్నా ఎట్లా అనిపిస్తుంది? పోనీ అవేమన్నా నిజమేనా అంటే నవ్వు వస్తుంది ఇంటే. ఆగో మళ్ళేం మాట్లాడిండు పిల్ల అనుకుంటుండ్రులే. ఏనుండ్రి మీరే, ఆ మాటలు నా నోటితోని చెప్పలేను బాబో. నేషనల్ హైవే ఎక్కితే హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. సెల్ ఫోన్ ను కనిపెట్టిందే నేను లేకపోతే అసలు హైదరాబాదే లేదు. కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టింది కూడా నేనే. అసలు ర్యాపిడో నా వల్లే స్టార్ట్ అయ్యింది. నేను లేకపోతే ఐటీ వచ్చేదే కాదు. నేను లేకపోతే అసలు ఈ దునియానే ఉండకపోవు అన్నట్టు ఎప్పుడూ చెప్పే చంద్రబాబు సారు ఇప్పుడు మళ్ళేం మాట్లాడిండో ఇంటే అబ్బా 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 అట్టనా అంటారు. ఎక్కడ దోముంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఎక్కడ దోముంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇన్నరానుల్లా చంద్రాల సారు చిత్రమైన మాటలేని నవ్వాపుకోకండి. నేషనల్ హైవేలు ఈయన చేయబట్టే వచ్చినాయట. అంటే బాబుగారు లేకముందు ఇక అసలు రోడ్లే లేవన్నట్ట. బాబుగారు చెప్పకపోతే ఈ రోడ్లు ఉండేటియే కాదన్నట్ట. అప్పుడు ఈ లారీలు బస్సులు చక్కగా తిరిగేటివి కాదన్నట్ట. ఏందో ఏమో, అరే చెప్పుకుంటే చెప్పుకోవాలి గాని ఎర్ర సొక్కా వేసుకున్న వాళ్ళంతా మా వాళ్ళే అన్నట్టు గుర్తుకొచ్చిందల్లా నేనే కనిపెట్టినా అంటే ఎవరు నమ్ముతారులా? అరే ఓసారేమో పెద్ద నోట్ల రద్దు నేను చేయబట్టి అయింది అంటాడు, ఇంకోసారేమో పెద్ద నోట్ల రద్దు దుర్మార్గమైన చర్య అంటాడు ఆయననే. ఇట్లా అవసరానికి అనుగుణంగా మాటలు మార్చుకుంటూ పోతే ఎవరు నమ్ముతారులా? నవ్వుకోరా. ఇదేంది సారు, దోమున్న కాన్నే మందు కొట్టాలి, గోకుడు పెట్టిన కాన్నే గోక్కోవాలి, తుమ్ము వచ్చినప్పుడే తుమ్మాలి, దగ్గొచ్చినప్పుడే దగ్గాలి. ఇది కూడా మీరే చెప్పాలనా సారు? అందరికి తెలియదా? ఓహో, ఇది కూడా మీ జనరీలో భాగమేనా? ఇగో ఇదుల్లా చంద్రబాబు కథ. ఇక ఇంకోసారి చంద్రబాబు చెప్పే ఇటువంటి మాటలు వింటారా? ఆపండి మహాప్రభు, ఆపండి.